మళ్ళా ఏమిటబ్బా వాళ్ళు ఇంత పొద్దుకనే కనిపించలేదు? అమ్మా అమ్మా మళ్ళా సుబ్బన్న అమ్మాయి ఏమన్నా పని మీద బయటకు వెళ్ళిందా? లేదు బాబు గారు, తెల్లారుజాము నుంచి ఇక్కడే ఉన్నాం. రాందే. అరే ఏమైంది అమ్మా? మా మళ్ళా కనిపించట్లేదు, మీరేమైనా చూశారా? పెళ్లి పెటాకులు లేకుండా ఇన్నాళ్ళు ఉంచితే అది మాత్రం ఏం చేస్తుంది? ఎవరితోనో లేచిపోయి ఉంటుంది. అటువంటి మాటలు మాత్రం అనకండి అమ్మా. పోలయ్య కనిపించిందా? లేదు బాబు, 4 వైపులా నలుగురు వెతికాం బాబయ్య, ఎక్కడ కనిపించలేదు బాబు. కనిపించలేదా? వారం రోజుల్లోగా పెళ్లి చేసుకోపోతే శిక్ష పడుతుందని ఆ గడుచు పిండం ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలా? తానే కూతుర్ని స్వయంగా ఇంట్లో నుంచి దాటించేశాడన్న అభియోగం ఆ కేసుల నెత్తిన రుద్ది వాడిని శివార్లకు లాగేద్దాం. ఎలా ఉంది? బ్రహ్మాండం. ఇక మనం నిశ్చింతగా గొరకబెట్టి నిద్రపోవచ్చు. ఎంత దుర్మార్గం! మీ పాపాలను కైలాస గంగలో కడిగినా పో. నోర్మోయ్, నువ్వు వెళ్ళి తులసికోట గడికి పూజ చేసుకో. భగవంతుడా, ఒక నిర్మల మూర్తి నీపై మమకారంతో ఊరు వదిలి వచ్చేసింది. ఆమెకు ఒక ఉనికి ప్రసాదించు తండ్రి. ముందా ముసలి పినికి ఉనికి లేకుండా చేయవయ్యా బుర్రయ్యా. పదవయ్యా కనకయ్య, ఆడి గొడ్డు గోద ఇల్లు పొలం నాకెప్పుడో తాకట్టెట్టేశాడు. ఇక ఆడి గూడివే గతి. అవును పాపం, ఆ శాంతమూర్తికి ఆ ప్రజాసేవకుడికి ఇక దిక్కులేని వాళ్లే దిక్కు. అడియేం దాసోహం. బాధపడకు మావయ్య, మొన్న ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు. నీకు తెలుసా? ఎక్కడికి వెళ్ళింది ఆయన చెప్పు. అదే దేవుణ్ణి పెళ్లి చేసుకుంటానని రాత్రి నాతో చెప్పి వెళ్ళింది. మల్లేష, ఏమిటి నాకు ఈ పరీక్ష? శివాయ. ఎవరమ్మా నువ్వు? ఇంత మహారణ్యంలో ఒంటరిగా ఎక్కడికమ్మా నీ ప్రయాణం? దేవుడి కోసం. దేవుడి కోసమా? యుగ యుగాలుగా తపస్సు చేసిన సర్వసంగ పరిత్యాగులైన యోగీశ్వరులకే ఆ దేవదేవుడు లభ్యం కాడే. ఇంగితం తెలియని పిల్లవు, ఇంటి పట్టునుండవలసిన ఈ వయసులో దేవుడితో నీకేం పనమ్మా? వారంలోగా పెళ్లి చేసుకోకపోతే నన్ను మా అయ్యను వెలివేస్తామన్నారు గ్రామ పెద్దలు. నాకీ మనుషుల్ని చేసుకోవాలని లేదు, దేవుణ్ణి చేసుకోవాలని మా అయ్యతో కూడా చెప్పకుండా వచ్చేశాను. దేవుణ్ణి పెళ్ళాడతావా? గగన కుసుమాన్ని సిగనదాల్చడం అసాధ్యమమ్మా. లేదు స్వామి, పెళ్ళంటూ చేసుకుంటే ఆ దేవుణ్ణే చేసుకుంటాను. ఆయన ఎక్కడుంటాడో చెప్పండి. అణువణువునా నిండిన అంతర్యామి ఎక్కడని చెప్పనమ్మా. ఏ భక్తులు ఏ రూపంలో తమకు దర్శనం కావాలని తన్ను పూజిస్తారో ఆ భక్తులకు ఆయా రూపంలో పరంధాముడు సాక్షాత్కరిస్తాడమ్మా. నీవు నోరారా దేవుడు దేవుడు అని పిలుస్తూ ఉత్తర దిశగా సాగిపోతల్లి, నీకు సుఖం కలుగుతుంది. దేవుడు!
మొల్లమాంబ, ఎవరు నువ్వు? ఈ సృష్టి చక్రానికి అధినేతను. నేను దేవుణ్ణి చేరుకోబోతున్నాను. అడ్డులే అడ్డులే. నువ్వు ఇంకెక్కడికి వెళ్ళనక్కర్లేదు. నేనే నీ దేవుణ్ణి. నువ్వు దేవుడివా? అబద్ధం. నిన్ను నేను నమ్మను. నిన్ను నేను నమ్మిస్తాను. నీకు నా మనసిచ్చాను. నాదానిగా చేసుకుంటాను. వద్దు, నా జోలికి రావద్దు. మొల్ల, వదులు, నన్ను వదులు. నా మాట నమ్ము. నేను దేవుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఇంత దూరం వచ్చాను. నా ఆశలన్నీ మట్టి పాలైపోయాయి. నేను ఇక బ్రతకడం అనవసరం, అనవసరం. మొల్లమాంబ, ఇటు చూడు.